తెలంగాణ రాష్ట్రం వనదేవతల జాతరలకు పుట్టినిల్లు. అలాంటి తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు జాతరకు సర్వం సిద్ధమైంది. సూర్యాపేట జిల్లా దురాజపల్లిలో రెండేళ్లకు ఒకసారి జరిగే లింగమంతుల స్వామి అమ్మవార్ల జాతర పండుగ కన్నుల పండుగగా నిర్వహిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కోరిన కోరికలు తీర్చే స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సూర్యాపేట జిల్లా దురాజపల్లిలో ప్రసిద్ధిగాంచిన లింగమంతుల స్వామి జాతర కని విని ఎరుగుని రీతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుక మాఘమాసంలో వచ్చే తొలి ఆదివారంలో ప్రారంభమై 5 రోజుల పాటు సాగుతుంది. ఎంతో ప్రసిద్ధిగాంచిన స్వామివారి జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. దాదాపు 15 నుంచి 20 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వస్తారంటే ఈ జాతర గొప్పతనానికి నిదర్శనం పడుతుంది. ఇంకా భక్తులు అనుకున్నది నెరవేరటంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. మేళ తాళాలు, భజన గీతాలు, గజ్జెల చప్పుళ్లు, సంప్రదాయ నృత్యాలు, ఓ లింగా నామస్మరణలతో ఆయన ప్రాంగణమంతా మారుమోగిపోతోంది. అయితే లక్షల్లో స్వామివారి దర్శనం కోసం భక్తులు రానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ఆలయ పరిసరాలను 4 జోన్లుగా విభజించి ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీంతో జాతర ఏర్పాట్లను పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. మొత్తం 1850 మంది పోలీసు సిబ్బంది, 500 మంది వాలంటీర్లతో రోజు 3 విడతల్లో 24 గంటలు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. జాతర పరిసరాల్లో పోలీస్ కంట్రోల్ రూమ్, హెల్ప్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. పెద్దగుట్ట చుట్టూ 60 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. పెద్దగట్టు చెరువు చుట్టూ ప్రమాదాలు జరగకుండా భారీ కేడ్స్ ఏర్పాటు చేసి జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇంకా 5 రోజుల పాటు దురాజపల్లిలో పండుగ వాతావరణం నెలకొంటుంది. భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలు, అధికారుల తాకిడి, భక్తుల నామస్మరణతో దద్దరిల్లిపోతుంది. ఎటు చూసినా పండగ వాతావరణమే. జాతర జరుగుతున్నంతసేపు ఇసుక వేసిన కింద పడినంత జనం స్వామివారి దర్శనం కోసం తరలి వస్తారు. జాతర కోసం ప్రజా రవాణా సంస్థ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రానుండటంతో అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు. సూర్యాపేట డిపో నుంచి 60, కోదాడ నుంచి 20, మిర్యాలగూడ డిపో నుంచి 8 బస్సులను జాతరకు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. పెద్దగట్ట జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. జాతర సందర్భంగా లింగమంతుల స్వామి అమ్మవార్లను మంత్రి జగదీష్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులతో వచ్చే ఏడాది మరింత అభివృద్ధి చెంది ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అద్భుతంగా సస్యశ్యామలంగా వెలుస్తున్నది. కేసీఆర్ గారి ఆలోచనలతో, కేసీఆర్ గారి యొక్క యజ్ఞంతో ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది. కాళేశ్వరం నీళ్లను మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి లింగమంతుల స్వామి పాదాలు తడపడం జరిగింది. మరి గత 6 సంవత్సరాలుగా ఈ ప్రాంతం ఇంచు సాగునీళ్లతో తడిసి అద్భుతమైన పంటలు పండించి దేశంలో, రాష్ట్రంలో అత్యంత ఎక్కువ వరి పంట దిగుబడి సాధించిన జిల్లాగా కూడా